నమస్తే, నా పేరు రాధిక. హోలీ పండగ శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలర్ఫుల్ గా హోలీ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, నేతలు. శ్రీరామనవమి వేడుకలకు అంకురం. భద్రాద్రిలో తలంబ్రాల తయారీకి శ్రీకారం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఇండ్లకే పరిమితమవుతున్న జనం. గుమగుమలాడుతున్న హలీం, హరీస్, నోరూరిస్తున్న రంజాన్ వంటకాలు. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ కలర్ఫుల్ గా మారింది. రంగుల కేరీలో మునిగి తేలారు అధికారులు, ప్రజాప్రతినిధులు. నగరంలో ఎంపీ బండి సంజయ్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు హోలీ వేడుకల్లో మునిగి తేలారు. జగిత్యాల జిల్లాలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు ఎస్పీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే. హోలీ వేడుకల్లో పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. నగరంలోని ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి బండి సంజయ్ పై రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సతీమణితో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్న బండి సంజయ్ ద్విచక్ర వాహనంపై గల్లీ గల్లీ తిరుగుతూ రంగులు పూసి హోలీ ఆడారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఇక చిన్నారులు, స్కూల్ విద్యార్థులతో హోలీ వేడుకల్లో మునిగి తేలారు. హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలా హోలీ పండుగను చిన్న, పెద్ద, ముసలి, ముత్క తేడా లేకుండా అంతా కూడా ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగ కూడా ఒక పరమార్థం ఉంటుంది. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. వాళ్ళ రంగురంగుల అనేక రకాల కలర్స్తోని వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటూ ఏ విధంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో హోలీ పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పి, వాళ్ళ కష్టాలని తొలగిపోవాలని చెప్పి హోలీ పండుగను ఏ విధంగా సంతోషకరమైన వాతావరణంలో రంగులన్నీ జరుపుకొని రంగులతో జరుపుకుంటున్నామో, మన నిత్య జీవితం కూడా ఒక మంచి వాతావరణంలో నిత్య జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. రంగు పరుసు గుండె షప షప అంటుంది, రంగు పరుసు కరీంనగర్ భగత్ నగర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట మేయర్ యాదగిరి సునీల్ రావు సంబరాల్లో మునిగి తేలారు. నాయకులు, కార్యకర్తలకు రంగులు పూస్తూ వేడుకలు జరుపుకున్నారు. వివిధ వర్గాలతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు మేయర్ సునీల్ రావు.
మరి ఈ హోలీ పండుగ అనేది చాలా అందరికి ఇష్టమైనటువంటి పండుగ. దీనిలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వయసులకు సంబంధం లేకుండా అందరూ జరుపుకున్నటువంటి పండుగ. రంగురంగుల కలర్స్ తోటి మరి జీవితం అంతా కూడా రంగులమయంగా ఉండాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకునే పండుగ. ఈరోజు కరీంనగర్లో మరి మా క్యాంప్ ఆఫీస్ దగ్గర మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరం కూడా ఎంతో సంతోషంగా సంవత్సరానికి ఒకసారి జరుపుకున్నటువంటి పండుగ ఈరోజు హోలీ. మరి ఈరోజు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిమితులకు లోబడి మరి పండుగ జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ రంగుల వల్లనే అందరి జీవితాలు కూడా రంగులమయంగా ఆనందకరంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు హోలీ ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పి చూసుకుంటూ మరి వచ్చిన హోలీని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరం కూడా చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి హోలీ పండుగ సందర్భంగా మరి ఇక్కడ కూడా ఎలాంటి ఆంక్షలు కూడా విధించలేదు. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కాబట్టి నగరంలో కూడా అందరూ కూడా శాంతియుత వాతావరణంలో బ్రహ్మాండంగా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మరి ఆనందమయంగా ఉండాలని, రంగులమయంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నగరంలోని ముఖ్య కూడళ్లలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. అన్ని వర్గాల వారు, యువత రంగులు పూసుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. కమాన్ వద్ద మార్వాడి సేవా సమితి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. జర్నలిస్టులు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యానగర్ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో గ్రౌండ్ వాకర్స్ సంబరాలు జరుపుకున్నారు. కాగా నగరంలో జర్నలిస్టులు కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి హోలీ ఆడారు. ఈ సందర్భంగా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, డాక్టర్ అనురాధ దంపతులు హోలీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. అలాగే తిమ్మాపూర్లో ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక నాయకులు ఎంపీపీకి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే. మానకొండూరు నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రంగురంగులతో హోలీ ఏ విధంగా ఆడుకుంటున్నామో అదేవిధంగా మన జీవితం అంతా కూడా ఒక కలర్ఫుల్గా ఉండాలని, రంగులమయం కావాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీరు చూస్తూ ఉన్నారు. ఎన్ని విధాలుగా తిమింగలాలను పట్టి పెడతా ఉన్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ హోలీ పర్వదినాన్ని ఇంకా అద్భుతంగా జరుపుకునే విధంగా ప్రజలు సహకరించాలని, ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళా మండలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎన్నో క్షేమకరమైన పథకాలు తీసుకురావడం వల్ల ఈరోజు మహిళల ముఖాలలో ఎంతో ఆనందం వెలువరిస్తూ ఉంది. ఈ ఆనందం మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని మనసారా దేవుని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జగిత్యాలలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే రంగులు చల్లుకుంటూ పరస్పరం హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులతో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన స్టెప్పులు వేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్లు సైతం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ ఆదర్శనగర్లో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కామదహనం వేడుకలు జరిగాయి.
కాలనీ వాసులు హోలీకి ముందు రోజు ఈ వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. కాలనీ వాసులు సుఖ సంతోషాలతో ఉండాలని కామదహనం నిర్వహించారు. ఇందులో అభివృద్ధి కమిటీ కార్యదర్శి కాసర్ల ప్రభాకర్, సత్తయ్య, డాక్టర్ వసంతరావు, శివ, పైడి ప్రసాద్, మహిళా ప్రజా ప్రతినిధులు తులసి, వాణి పాల్గొన్నారు. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రామయ్య కళ్యాణానికి లాంఛనంగా పనులు మొదలయ్యాయి. హోలీ పౌర్ణమిని పురస్కరించుకుని ఈసారి కూడా ఉత్తర ద్వారం వద్ద పసుపు కట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు, ముత్తైదువులు శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేశారు. శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతోంది భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం. శ్రీరామనవమి తిరుకళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 23 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 18న రామయ్యకు పట్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అయితే సీతారాముల కళ్యాణంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న తలంబ్రాలు కలిపే ఘట్టం ముగిసింది. సీతారాముల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు అనంతరం పసుపు కొమ్ములు దంచే కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చక స్వాములు. మహిళలు అత్తరు, గులాల్, బుక్క, పసుపు, కుంకుమ, పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలను సిద్ధం చేశారు. కళ్యాణాలలో వాడే తలంబ్రాలు పసుపు రంగులో ఉండటం సహజం. కానీ ఒక్క భద్రాద్రి క్షేత్రంలో ఈ సీతారాముల కళ్యాణానికి మాత్రమే తలంబ్రాలు గులాబీ రంగులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. తానిషా కాలం నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. డోలోత్సవం, వసంతోత్సవాలతో రామయ్యను పెళ్లికొడుకును చేసినట్లుగా ఇక్కడి భక్తులు భావిస్తారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం భక్తులను అందరినీ స్వామివారి తలంబ్రాలు కలపడానికి అనుమతించడంతో ఒక్కసారిగా భక్తులతో మిథిలా స్టేడియం ప్రాంగణమంతా భక్తజనంతో నిండిపోయింది. ఈరోజు ఫాల్గుణ పూర్ణిమ సందర్భంగా స్వామివారికి 25 కలశాలతోటి ప్రత్యేకమైనటువంటి స్నపన తిరుమంజన కార్యక్రమం ఉదయ సమయంలో జరిగింది. వసంతోత్సవం, డోలోత్సవం అనేటువంటి కార్యక్రమాలను ఇక్కడ ఈ సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు విశేషం ఏమిటంటే మీన మాసంలో వచ్చేటువంటి మీనమాసం అంటే ఇది సౌరమానం ప్రకారం దీన్ని మీనమాసం అంటారు. ఆ మీనమాసంలో వచ్చేటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రం మహాలక్ష్మి అమ్మవారి జయంతిగా ఆవిడ అవతరించినటువంటి రోజుగా అవతారోత్సవాన్ని చేయడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఈ ఆలయంలో భద్రాచల రామచంద్రమూర్తి గారి ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారికి స్నపన తిరుమంజనం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రోజు నుంచి కళ్యాణ కార్యక్రమాలను కూడా ప్రారంభించుకోవడం అనేటువంటి జరుగుతుంది. కళ్యాణ కార్యక్రమాలను ప్రారంభించేటువంటి దాంట్లో భాగంగానే తలంబ్రాలు కలుపుకునేటువంటి కార్యక్రమాన్ని, పసుపు కొమ్ములు దంచేటువంటి కార్యక్రమాన్ని కొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తర ద్వార దర్శనం దగ్గర భక్తుల సౌకర్యాన్ని అనుసరించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి కాలం ప్రారంభమైంది. భానుడు తన ప్రభావాన్ని చూపుతున్నాడు. పగలు ఎండ, రాత్రిపూట ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. భానుడి ప్రతాపంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పిల్లలు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వేసవి కాలం ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత భానుడు బగబగ మండుతుండటంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ఎండవేడిమికి తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేసవి కాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండకు గురి కావడం వల్ల పొడిబారడం, ఎరుపుదనం, తలనొప్పి, దురద, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం, ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం తీసుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు హీరో వెంకటేష్ కూతురు, అల్లుడు. దగ్గుపాటి వెంకటేష్ కుమార్తె హన్యా వాహినితో విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతూరితో ఈ మధ్యనే వివాహం జరిగింది. కాగా నూతన దంపతులు ఇద్దరు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలుపై పోలీసులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పట్టణాల్లో పోలీసు కవాతులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరిలో ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏసీపీ. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు. ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వీధుల్లో కవాతు చేశాయి వివిధ బలగాలు. ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. ఏదైనా సమస్య తలెత్తితే 1950 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని సూచించారు. కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపట్టరాదని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బెల్లంపల్లి డివిజన్ పరిధిలో ఎలాంటి బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, ఎవరైనా బెల్ట్ షాపు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కవాతులో మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, దేవపూర్ ఎస్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు. కవర్ చేయడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్ చేశాము, పోలీస్ కవాతు. ఇది ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచడం కోసమే ఈ కవాతు చేయడం జరిగింది. ఎన్నికల రోజు ప్రజలందరూ, ముఖ్యంగా ఓటర్లు, తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా మీకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేయవచ్చు. ఎలాంటి ఒత్తిడి కానీ, భయాన్ని కానీ గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయవచ్చు. దాని కొరకు ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపడానికి, ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి కోసమే ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. తర్వాత ఈ సందర్భంగా ఈ ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల రోజు కానీ ఏవైనా సంఘటనలు అంటే రంజాన్ మాసం కొనసాగుతోంది. మార్కెట్లో వంటకాలు నోరూరిస్తున్నాయి. ముస్లింలతో పాటు హిందువులు ఆస్వాదిస్తున్నారు.
ముస్లిం సోదరులు రోజంతా ఉపవాస దీక్షలో ఉండి శక్తిని కోల్పోయిన వారు హలీం ద్వారా కొంతమేరకు శక్తిని పొందుతూ ఉంటారు. రోజా ఉపవాసం చేసి సాయంత్రం ఒక్కపొద్దు విడిచిన ముస్లిం సోదరులు తీసుకునే ఆహారంలో ఇదొకటి. దీన్ని ముస్లిం సోదరులే కాదు హిందువులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కరీంనగర్లో సాయంత్రం వేళల్లో హలీం సెంటర్ల వద్ద ఆహార ప్రియులతో సందడి నెలకొంటోంది. రంజాన్ మాసంలో ఆహార పదార్థాలు నోరూరిస్తున్నాయి. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో వెలిసిన సెంటర్లలో హలీం, హరీస్, చికెన్ పకోడీ, చికెన్ టిక్కా, లెగ్ పీస్, చికెన్ దమ్కా బిర్యానీల గుమగుమలు ఆహార ప్రియులను ఆహ్వానిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంటుంది. నేను ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో మాత్రం కంపల్సరీ తినడానికే ట్రై చేస్తా. మిగతా టైంలో దొరకాలన్నా కూడా కష్టమవుతాయి కాబట్టి ఎప్పుడు రంజాన్ వస్తుందా అనే ఆలోచనతోటి చూస్తూ ఉంటాం. ఇక్కడ టేస్ట్ కూడా బాగుంది, అన్నీ మంచిగానే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, బాగానే ఉంది అంతా. ఆరోగ్యానికి కూడా బాగానే ఉంటాయి, ఎందుకంటే ఇది చికెన్ తోటి మొత్తం ఇది చేస్తారు కాబట్టి, పేస్ట్ చేసి చేస్తారు కాబట్టి బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా చేస్తే బాగుంటుంది. ప్రోటీన్స్ కానీ అన్నీ బాగానే ఉంటాయి అన్నట్టు. ఇది లైట్ ఫుడ్గా మనం ఏంటిదంటే లైట్ ఫుడ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం డైజెషన్ అవ్వడానికి కూడా తొందర ఇదవుతుంది. గోధుమ రవ్వ, నెయ్యి, బోన్లెస్ మటన్, పుట్నాల పప్పు, గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనాతో తయారు చేస్తారు హలీంను. లేత పొట్టేలు మాంసమైతే రుచి బాగా ఉంటుంది. మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో 5 గంటల పాటు ఉడికిస్తారు. గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి మరో 4 గంటల పాటు సన్నటి సెగపై ఉడికిస్తారు. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయే వరకు గూటా కర్రలతో రుబ్బుతారు. మేము కరీంనగర్లో గత 4 సంవత్సరాల నుంచి ఈ హలీం బట్టి పెట్టడం జరుగుతుంది. ప్రత్యేకంగా రంజాన్ మాసంలోనే ఈ హలీం అనేది ప్రారంభమవుతుంది. అన్ని మతాల వాళ్ళు, క్రిస్టియన్స్ కానీ, మైనారిటీస్ కానీ, హిందూస్ కానీ అన్ని మతాలు వాళ్ళు ఈ హలీంని ఆదరిస్తారు. మరియు హలీంని అంటే దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి చాలామంది పేషెంట్స్ కానీ, చాలామంది ఏదైతే రోగాలు ఉన్న వాళ్ళు కానీ ఇది హలీంని తినాలని చాలా అనుకుంటారు. మరియు అన్ని వర్గాల వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఈ హలీంని తినడం జరుగుతుంది. ఈ హలీం ప్రిపరేషన్ అనేది పొద్దున్న 6 గంటల నుంచి మినిమం ఒక 8 గంటల సేపు ఈ హలీంని తయారు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు హలీం అనేది బట్టి మీద వచ్చిన తర్వాత ఈ హలీం అయిపోయే వరకు రాత్రి 12 గంటల వరకు ఈ హలీంలని అమ్మడం జరుగుతుంది. ఈ హలీం తయారీ విధానం ఎలా ఉంటుందంటే పొద్దున్న 6 గంటల నుంచి ఫస్ట్ నీళ్ళను వాటర్ని ఏదైతే వాటర్ను చేయడం జరుగుతుంది. వాటర్ తర్వాత చికెన్ కానీ మటన్ కానీ బాయిల్ చేయడం జరుగుతుంది. రంజాన్ మాసంలో రోజా ఉపవాసం చేసి సాయంత్రం ఒక్కపొద్దు విడుస్తారు ముస్లిం సోదరులు. బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటారు. అందులో హలీం ప్రధానమైంది. దీన్ని ముస్లిం సోదరులే కాదు హిందువులు ఎక్కువగా ఇష్టపడతారు. हर साल यहीं पे आके खाता हूँ. माशाल्लाह अच्छा टेस्ट है. महक का है ये, लेकिन बाबा पटेल अच्छा है. जो टेस्ट रहता ना माशाल्लाह अच्छा है, एकदम है, एक नंबर. और मैं मेरे दोस्तों को भी यही बोलता हूँ कि यहीं आके खाओ, एक नंबर का है टेस्ट. अभी तो हम देखो एक लेग पीस ऑर्डर दिए, तीनों दोस्त थे 3, और मटन हरीस
लाजवाब है। चिकन 65 भी थी, लाजवाब है। टेस्ट तो एक नंबर का है भाई। ఇరానీ పద్ధతిలో 20 ఏళ్లుగా కరీంనగర్లోని మాహెక్ క్యాటరింగ్ సెంటర్ హలీం, బిర్యానీ, అరేబియన్ వంటలకు కేరాఫ్గా నిలుస్తోంది. కరీంనగర్ నగర ప్రజలకు ఆహార అలవాట్లకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ స్వచ్ఛమైన మసాలా దినుసులు వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. जो हैदराबाद से हम लोग यहाँ पर करीमनगर में आए हैं, करीमनगर की तमाम अवाम को मेरे तरफ से रमज़ान मुबारक। और हम लोग यहाँ पर जो सो हलीम का इफ्तिताह कर चुके हैं, यानी रमज़ान से 4 डेज़ पहले हम लोग शुरुआत करे हैं। और हम लोगों का जो सो रमज़ान में जो सो स्पेशल ख़ास कर 4 ईयर्स होगा हम लोगों का यहाँ पे हलीम स्टार्ट करने के बाद। 4 ईयर्स से हम लोगों का रिस्पांस बहुत, यहाँ कस्टमर का बहुत ज़्यादा रिस्पांस है। उस हिसाब से ही हम लोग जो सो पूरी टीम हमारी 25 मेंबर्स यहाँ पर किंग महक हलीम के नाम से मशहूर है, गीता भवन के पास मैक्स के सामने। और यहाँ पे फैमिली सेक्शन भी है हम लोगों का जो सो ज़्यादा, यानी क्राउड पब्लिक ज़्यादा, ख़ास कर हम लोगों को फ़ोन करके ख़ास कर बोल रहे कि भाई रमज़ान में हलीम स्पेशल डालना है बोल के, ऐसा इरादा नहीं था हम लोगों का। ख़ास कर बोले उन लोगों, फिर हम लोग आना पड़ा मजबूरन यहाँ पे। क्यों बोले तो हैदराबाद में भी हम लोगों के ब्रांचेस हैं, वहाँ पे भी 3 ब्रांचेस। और मेरे को ख़ास कर यहाँ पे मेरी यानी पार्टी मेरे कस्टमर ज़्यादा है यहाँ पे, इसलिए मेरे को आना पड़ता खुसूसन। రంజాన్ మాసాంతం వరకు ఇలా హలీం సెంటర్లు కొనసాగుతాయి. ఆ తర్వాత వారం వరకు 1-2 సెంటర్లు ఉంటాయి. సంవత్సరంలో ఈ సీజన్లో మాత్రమే ప్రత్యేక హలీం, హరీస్, ఇతర బల సంవర్ధక వంటకాలు దొరుకుతాయి. సో భోజన ప్రియులకు ఇదో మంచి అవకాశం. వెంటనే వెళ్లి రుచికరమైన వంటకాలను ఆస్వాదించండి. రంజాన్ పండుగప్పుడు ఇక్కడ హలీం అనేది జావీద్ భాయ్ అంటారు. ఈయన కింగ్ జావీద్ భాయ్ అంటారు. ఈయన దగ్గర మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి గత 5-6 సంవత్సరాల నుండి తన దగ్గర మా ఇంటి ఫ్యామిలీతో తీసుకుపోయి ఇక్కడికే పార్సల్ తీసుకుపోయి ఫ్యామిలీతో తినుకుంటా సంతోషంగా గడుపుతాం. ప్రతి ఈ ఉన్న రోజులు డైలీ ఖచ్చితంగా తీసుకుపోతాను నేను అంటే, ఎందుకంటే ఇది తినడం అంటే బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి. జావీద్ భాయ్ మంచిగా నీట్గా నెయ్యితో మంచిగా చేస్తాడు కాబట్టి, పొట్టేల మాంసంతో అన్ని కూరలు అన్ని రకాలు ఉంటాయి కాబట్టి బాగుంటుందని ఇక్కడ ప్రత్యేక గురించి మేము వస్తాం, తీసుకొని వెళ్తామండి. పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక నర్సయ్యను నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కొలిపాక నర్సయ్యతో పాటు ఆయన కుమారుడు 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బొమ్మగాని శ్రీనివాస్, మామిడాల కుమార్, తిర్రి శంకర్ గౌడ్, తిరుపతి, మారుపాక అంజీ, రాజు యాదవ్, వంశీ, దుర్గం లక్ష్మణ్, తిర్రి సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు. నాకు సోదర సమానమైనటువంటి మీడియా ప్రతినిధులు ఈరోజు మా నాన్నగారు అయినటువంటి శ్రీ కొలిపాక నరసయ్య గారు డిఎఫ్సిఎస్ చైర్మన్ అయినటువంటి జిల్లా చైర్మన్ ఇవ్వబడిన వారు మరి సోదర భావంతో సన్మానించడానికి వచ్చి నాన్నగారిని సన్మానిస్తున్నందుకు మీడియా మిత్రులకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపు. అలాగే మరి ఇది ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చిన విధంగా అవుతారు. ఒక బీసీ నాయకుడిగా ఎదుగుతున్న తనలో బీసీలమంతా కూడా ఏకతాటిపైకి బలహీన వర్గాలు అందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా మైనార్టీ సోదరులంతా కూడా కలిసి ఒక సుస్థిరమైనటువంటి మంచి పాలన అందించే విధంగా పెద్ద ప్రజలకు మంచి పాలన అందించాలి. ఇది రాబో తరానికి ఇది ఒక తొలిమెట్టుగా నాందిగా కావాలని చెప్పేసి మరి సోదర భావంతో వచ్చి సన్మానించిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబో రోజుల్లో ఖచ్చితంగా మీడియా సోదరులకు మా అండదండలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి మనవి చేసుకుంటూ పెద్దపల్లి జెండా చౌరస్తాలో కామదహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు కామదహనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదికి ఇదే చివరి మాసమని, ఉగాది పండుగతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పారు. కామదహనం అంటే మనలో ఉన్న చెడు కోరికలు నశించిపోయి మంచిని అలవర్చుకోవడమని తెలిపారు. కామ, క్రోధ, మోహ, మదమత్సరాలన్నింటినీ కూడా అణుచుకొని
కొత్త సంవత్సరంలో నూతన జీవితాన్ని ప్రారంభించుకునే విధంగా రేపు హోలీ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ హోలీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కామదహనం అంటే హోలిక అనే రాక్షస సంహారం చేసి రేపు వసంతోత్సవం చేసుకుంటాం. అన్ని రంగులు ఏ రకంగా అయితే కలిసి ఉంటాయో ఆ రకంగా వివిధమైన మనస్సుతో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా జీవనం కొనసాగించడమే ఈ హోలీ యొక్క విశిష్టత. ఉత్తర భారతదేశంలో అయితే చక్కగా శ్రీకృష్ణ పూజలు జరుగుతాయి. మన దగ్గరేమో వసంతోత్సవ కార్యక్రమం. ఈరోజు కామదాన కార్యక్రమం పెద్దపల్లిలో నిర్వహించారు. మొట్టమొదట అందరికీ హోలీ శుభాకాంక్షలు. పెద్దపల్లి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ అనేది మనం చెడు మీద మంచి గెలవడం గురించి చేసుకుంటాము. ఎలాగైతే హిరణ్యకశ్యపుడిని నరసింహస్వామి ఎలా అయితే ఉపసంహరించారో అలాగే చెడు మీద మంచి గెలవాలని ఎప్పటికీ కూడా కోరుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు. విశ్వ హిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో హోలీ పండుగ ముందు రోజు రాత్రి కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటి వద్ద నుండి పిడక కుడక నీటిని తీసుకుని వచ్చి అగ్నిహోత్రం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి కామదహనం చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్థానికురాలు పద్మ మాట్లాడుతూ సుల్తానాబాద్లోని పాత జెండా వద్ద దశాబ్దాల నుంచి కామదహనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య హోలీ జరుపుకోవాలని ఆమె కోరారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.